హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరందరు? ఈరోజు అయితే మనం ఏంటది స్టంబల్ గైస్ రివెంజ్ పార్ట్ 3 అయితే చేయబోతున్నాం. ఈసారి నేను బ్లాక్ డస్ట్లో అయితే ఇంతోటి 1v1 ఆడతా. హలో హలో గైస్, అది నిద్ర పోయినట్టున్నాడు. అయినా మాట్లాడినా మీకు వాయిస్ వినవడం ఎందుకంటే కాలిన గైస్ మధ్యలో ఫోన్ వస్తుంది. హలో, అరే ఓ తన్వీస్ గేమ్ రివ్యూవర్, అరే హలో హలో తన్వీస్ గేమ్ రివ్యూవర్, గైస్ ఆడైతే ఓకే అన్నాడు. ఇంకా దమ్ముంటే చూసుకుందాం అన్నాడు. సో నాకు ఇప్పుడు మస్తు కోపం వచ్చింది, అందుకే నేను బ్లాక్ డాష్ పెట్టిన. గైస్ ఇప్పుడైతే మనం కష్టంగా ఏం పెట్టినాం, ఇలా 1v1. ఎవరు ఫస్ట్ 5 మ్యాచెస్ గెలుస్తారో వాళ్ళే విన్నర్. ఓకేనా బ్రో? ఓకే అన్నాడు. గైస్ స్టార్ట్ చేద్దాం. ఎవరికైతే ఫస్ట్ 5 పాయింట్స్ వస్తాయో వాళ్ళు విన్నర్. పోయిన 2 పాటలలో కూడా నన్ను ఓడించిండు. ఈ పాటలన్నా గెలవాలని కోరుకుంటాను గైస్. నేను పెట్టింది బ్లాక్ డాష్ ఎండ్లెస్ అత్తనే ఉంటాయి. ఇంకా మన దగ్గర పంచి ఉంది కాబట్టి అడ్వాంటేజ్ గైస్. ఓ బాగా పింగ్ హైవే ఇస్తుంది. వీడికి ఐస్ బాల్ ఇచ్చినందుకు మన పింగ్ నార్మల్ అయింది. అండ్ మనమైతే ఒక సూపర్ మ్యాన్ పంచి ఇచ్చుకొని ఉరికినాం. అబ్బా ఇప్పుడు ఒక సూపర్ మ్యాన్ పంచ్ ట్రై చేద్దాం. సూపర్ మ్యాన్ పంచ్ ట్రై చేద్దాం. అబ్బా సూపర్ మ్యాన్ పంచ్ వాడు. ఓ గైస్ ఏంది, ఏం పని లేదా ఊకే ఫోన్లు వస్తా అని. గిన్నుకే పోయిన సార్ కూడా ఇట్లానే వచ్చినాయి, నేను ఓడిపోయినా. ఓ షట్, అరే అయ్యన్ గాడు ఊకే ఫోన్ చెప్తాడు, అంతే వీకింది మన పని. గైస్ ఫస్ట్ రౌండ్ నా బచ్చగానికి వెళ్ళిపోయింది. షట్ లేగనొద్దు. తన్విష్కి అయితే 1 పాయింట్. ఎవరికి 5 పాయింట్స్ వస్తాయో వాళ్ళే విన్నర్ అని చెప్పినా కదా గైస్. ఆయనకైతే 1 పాయింట్ కూడా వచ్చింది. ఈసారన్నా మనము గెలుస్తామా? ఊకే కాల్స్ వస్తానే గైస్, మనకు ఒక్కటే కష్టం. నేను ఎప్పుడు వీడియో తీసేటప్పుడే వీళ్ళు ఫోన్లు చేస్తారు, నాకేం పని లేదు. దారా నేను ఇప్పుడు నీకు సూపర్ మ్యాన్ పంచుతా. అబ్బా సూపర్ మ్యాన్ పంచ్ జస్ట్ మిస్లో వాడేది, ఇట్లా కాదు. ఓ వామ్మో గైస్, పంచ్ తోటి ఒకటేసారి మొత్తం స్పీడ్ ఆపగలను నేను. వేసుకొని ఉట్టుదాం పాడు లేపుగా అవుతా గైస్. ఇంకి సూపర్ మ్యాన్ పంచ్. అబ్బా షిట్, సూపర్ మ్యాన్ పంచ్ వాడేది. ఓ అమ్మ, అబ్బా పంచ్ బటన్ వస్తుంది మర్చిపోయినా. అండ్ పంచ్ ఇద్దాం. గైస్ మనకు ఒక పాయింట్ వచ్చేసింది అన్నమాట.
మస్తు కష్టపడి గెలిచిన, గంత కష్టపడి గెలిచిన గైస్ నేనైతే. అయినా మీరు ఒక్క లైక్ షేర్ సబ్స్క్రైబ్ కూడా చేస్తలేరు, నాకు ఎంత బాధ కలగాలి గైస్, చెప్పుంది గైస్. ఓకే గైస్, మనం ఇంకో మ్యాచ్ స్టార్ట్ చేసేస్తాం. హలో గైస్, ఇప్పుడు ఆడు మాట్లాడింది అయితే మీకు ఎట్లాగో, సో మీరు ఈడెవరితో మాట్లాడతాడు అనుకోకుండా, ఆడు కూడా మాట్లాడతాడు. కానీ మనది వాట్సాప్ కాల్ కాబట్టి బాటుగా కింద పడదామని గంట ఉన్నారా, బాటుగాడు అట్గానే ఓడిపోయింది. హలో గట్లెట్లు ఓడిపోయినావు రా ఉత్తగానే, వాటర్ తాగుతుంటా గైజ్ ఆడు వాటర్ తాగుతుండట, అందుకే ఫోన్ని గింత బీజార్పాలి కింద పడి. దా 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 అండ్ లెట్స్ గో గైస్. అయినా మనకు 2 పాయింట్స్ వచ్చినాయి, కానీ ఇంకా 1 పాయింటే పాపకు కదరా. అయినా గైస్ ఆడు అవునా నేను ఓడిస్తా అంటాడు, బట్ ఓడియలేడు గైస్ ఆడు. మళ్ళీ నీళ్ళు తాగుతాను ఆరా సూపర్ మ్యాన్ పంచ్ తప్పించుకున్నాడు, జస్ట్ మిస్లో సూపర్ మ్యాన్ పంచ్ ఈజీ 3 పాయింట్స్. కింగ్ అంటారు కింగ్, నాకంటే ప్రో ప్లేయర్ ఎవరు లేరని తెలుసు కదా గైస్. దా బ్రో రారా, గైస్ అత్తాడట వచ్చేసాడు. అన్కి ఎబిలిటీ లేకుండా కూడా బాగా గట్టి టక్కర్ ఇస్తాడు. మన దగ్గర పంచ్ అవి ఉన్నాయి, మన దగ్గర జస్ట్ ఐస్ బాల్ ఇస్తారా, స్నో బాల్ అదొకటే ఉంది గైస్, అది కూడా లెవెల్ 3. ఇంకా మనల్ని ఎవరు ఓడిస్తారు అండ్ సూపర్ మ్యాన్ పంచ్ ఇస్తా నేను. అబ్బొచ్చి నన్నే వెనకాల పడేసిపోతావా నా సూపర్ మ్యాన్ పంచ్. అరే పడి గెలిచిన గైస్ 4 పాయింట్స్. దీన్ని అంటారు మోడల్ స్టైల్. ఒక్క రౌండ్ ఓడిపోయిన ఆగకుండా 4 మ్యాచ్లు గెలిచిన. సో ఇక ఇదే లాస్ట్ పార్ట్ గైస్, క్లైమాక్స్ అంతే, ఎందుకంటే ఈడు ఓడిపోతాండి కదా క్లైమాక్స్ కదారా. ఇదే నా లాస్ట్ ఎపిసోడ్, నేను గెలుస్తానా ఇంకా చేద్దాం. ఇంకా గైస్ దీన్ని ఇంకా నడిపిద్దాం అంటాడు ఈ రివెంజ్ పార్ట్ని, కానీ నేను నడిపియా, ఎందుకంటే అప్పుడు నేను ఎక్కువ బాటగానే అవుతాను కదా గైస్, ఓడిపోతాను. ఇప్పుడు నేను ఈ రౌండ్ సూపర్ మ్యాన్ పండ పెడతా. చచ్చిపోయింది అనుకున్నా. గైస్ ఈడు పంచు తాకుంటలేదు, అసలు తాకుతానే లేదు. ఇంకంటే గైస్ ఇన్ని వేసుకొని ఏదో ఒకటి బాయ్. గైస్ విన్నర్ మనమే, ఇక విన్నర్.
బతుకమ్మ బయ్యే